మనం ఇచ్చే ప్రయారిటీసే మన జీవితం. కొన్ని లైఫ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. కొన్ని లైఫ్స్ ఏమో యావరేజ్‌గా గడిచిపోతూ ఉంటాయి. అసలు అద్భుతంగా ఉన్న లైఫ్‌కి, నార్మల్‌గా ఉన్న లైఫ్‌కి ఏంటి తేడా? 2 జీవితాలే కదా! ఇద్దరు మనుషులే గదా! అనుకుంటూ ఉంటాం. కానీ బాగా ఆలోచిస్తే ఒక గొప్ప డిఫరెన్స్ మాత్రం ఉంటది. అదే ప్రయారిటీస్. చాలామంది అనవసరమైన విషయాలు, చాలా తక్కువ ప్రయారిటీ అనిపించే అంశాలు, వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. దానిలోనే జీవితం అంతా నష్టపోతారు. లైఫ్ అనేది ముఖ్యంగా ప్రైమ్ ఇయర్స్ లైఫ్‌లో మనం వర్క్ చేయగలిగే ఇయర్స్‌లో, స్మార్ట్‌గా థింక్ చేయగలిగే ఇయర్స్‌లో, ఈ టైంలో అనవసరమైన వాటిని అసలు చాలా లోయెస్ట్ థింగ్స్‌ని ఎక్కువ ప్రయారిటీ ఇస్తామనమాట. ఇచ్చేసి వాటిని మనసులో తీసుకుంటాం. అనవసరమైనవి, తక్కువ ప్రయారిటీ ఉన్నవి ఏంటసలు ఇవన్నీ ఒకసారి ఆలోచిస్తే, ఉదాహరణకి ఒక ఇన్సిడెంట్ జరిగిందనుకోండి. మన జీవితంలో అది పాజిటివ్ గావచ్చు, నెగెటివ్ గావచ్చు. దాన్నే తలుచుకుంటూ విపరీతంగా టైం వేస్ట్ చేయటం. దాన్నే పెట్టుకుని మనసులో దాని మీద ఆలోచిస్తూ, దాని మీద ఎక్కువ సేపు, ఎక్కువ గంటలు వేస్ట్ చేయటం. ఇది అనవసరం అనమాట. అదే విధంగా కొన్నిసార్లు మనం మార్చలేనివి కొన్ని ఉంటాయి మన లైఫ్‌లో. అంటే మనం దాని మీద థింక్ చేసినా, దాని మీద ఎక్కువగా మనసు పెట్టినా, మనం దాన్ని చేంజ్ చేయలేమనమాట. అది కూడా మనకు నష్టమే. దాని గురించి కూర్చొని ఆలోచించి, అయ్యో! ఇలా జరిగింది, జరిగింది, జరిగిందని. అదే కాకుండా అనవసరంగా ఎక్కువ టైం ఎంటర్‌టైన్‌మెంట్, ఎంజాయ్‌మెంట్ వీటన్నిటికి ఎక్కువ టైం ఇవ్వటం. చాలామంది ఎంజాయ్‌మెంట్ అనుకుంటే పని ఆపేసి బయటికెళ్ళిపోయి గంటలు, గంటలు, రోజులు, రోజులు పెట్టేస్తే అది ఎంజాయ్‌మెంట్ అనుకుంటారు. ఎంజాయ్‌మెంట్ అంటే మన పనిలో మనకొచ్చే హ్యాపీనెస్ ఎక్కువ ఎంజాయ్‌మెంట్. మూడోది కష్టే ఫలి అంటా ఉంటారు. పాత రోజుల్లో సామెత అది. ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ కష్టపడాలి అని. అంటే ప్రతి ఒక్కళ్ళు మనం ఏ పని చేసినా, మనం ఒక రిక్షా పుల్ చేసినా, ఆటో నడిపినా, కూరగాయలు అమ్మినా, కలెక్టర్ ఉద్యోగం చేసినా, ప్రైమ్ మినిస్టర్ జాబ్ చేసినా, ఏది చేసినా అందరికి 24 గంటల టైము ఒకటే కష్టం. కానీ ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే స్మార్ట్ వర్క్. హార్డ్ వర్క్ కాదు. కేవలం హార్డ్ వర్క్ మాత్రమే కాదు. నేను 20 గంటలు పని చేశానని కాదు. నువ్వు రోజుకి 10 గంటలు పని చేసినా ఎంత స్మార్ట్‌గా ఆలోచించావు. అంటే రొటీన్ వర్క్స్ కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఎలా చేయగలిగావు? ఎలా అందరిని మెప్పించగలిగావు? ఎలా ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయగలిగావు ఫాస్ట్‌గా? ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. డెసిషన్ మేకింగ్ తీసుకోవటం, ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయటం, స్మార్ట్‌గా చేయటం. దీనిలో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఉంటాం అనమాట. తెగ ఆలోచించేసి దాని మీద తర్జన భర్జన పడి ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఉంటాం. ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లైఫ్‌లో మన జీవితం అంటే అద్భుతంగా జీవించాలంటే మనం దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం? ఎలాంటి వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం? ఎలాంటి మనుషులకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం? ఎలాంటి క్వాలిటేటివ్ థింగ్స్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం? అది చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా చాలామంది చిన్న చిన్న విషయాలకి ఎవరు ఎటు పిలిస్తే అటు వెళ్ళిపోయి రోజులు రోజులు వేస్ట్ చేయటం. తర్వాత ఎవరు ఏం చేస్తే అది మనం కూడా ఫాలో అవ్వాలని ట్రై చేయటం. తర్వాత మన యూనిక్‌నెస్‌ని మనం కోల్పోవటం. తర్వాత మన ప్రయారిటీస్ కాకుండా మన లైఫ్‌లో మన ప్రయారిటీస్ కాకుండా పక్క వాళ్ళ ప్రయారిటీసే మన ప్రయారిటీస్ అనుకోవటం. అంతేకాకుండా మనకెక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా చుట్టుపక్కలుండే ఏ ఒక్క వ్యక్తికో, ఇద్దరు వ్యక్తులకో ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేసి మన జీవితాన్ని మనం కోల్పోవటం. ఇవన్నీ చేయటం వల్ల లైఫ్ మొత్తం లూజ్ అవుతాం. అందుకనే ప్రయారిటైజ్ యువర్ సెల్ఫ్. అసలు లైఫ్ అంటేనే మనం ఏమి ప్రయారిటైజ్ చేస్తున్నామో అదే మన జీవితం. మనకు అర్థం కాదు కానీ దేవుడు కానీ, డెస్టినీ కానీ మన ముందు అన్ని చాయిసెస్ పెడతాడు. చాలా చాయిసెస్ మన ముందుంటాయి. మనం దానిలో ఏది పట్టుకుంటున్నాం, ఏ చాయిస్‌ని చూజ్ చేసుకుంటున్నాం అదే మన లైఫ్ అన్నమాట.